ప్రైవేట్ బస్సుల పోటీకి ధీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పునరుద్ఘాటించారు. సంక్రాంతి సీజన్లో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ధరల స్థిరీకరణ చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపడతామని చెబుతున్న మంత్రి రాంప్రసాద్తో మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు కార్గో సర్వీస్ను ప్రారంభించింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆర్టీసీ ఏ రకమైన సర్వీసులు ఇవ్వబోతుంది ప్రజలకు తదితర అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు విశాఖలో కార్గో సర్వీస్ని స్టార్ట్ చేశారు. ఈ సర్వీసును దాదాపు 80 సెంటర్స్లో ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఎలా ఉండబోతుంది, ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఏపీఎస్ఆర్టీసీలో కార్గో సిస్టమ్ అనేది ఒక రంగం. అది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు వెసులుబాటు ఇస్తూ ఉంది. ఈరోజు ఇంకా ప్రజలకు దగ్గర చేర్చే విధంగా ఈరోజు డోర్ డెలివరీ కార్యక్రమాన్ని సుమారు 90 సెంటర్లో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా ఇది మన వైజాగ్ ద్వారకా టెర్మినల్లో కూడా ఈరోజు ప్రవేశపెట్టాం. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రయాణికుని గమ్యస్థానం చేర్చేదే కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే కొరియర్ సిస్టమ్స్ ఉన్నాయో వాళ్ళతో రేట్లతో అయినా కూడా కేజీలతో అయినా కూడా పోల్చుకుంటే ఏపీఎస్ఆర్టీసీ చాలా చీప్గా సేవలు అందిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీని కాపాడుకోవడం కాబట్టి మీకు నాణ్యమైన సేవలు అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ కార్గో సర్వీసెస్ అయితే మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, పర్టికులర్గా ఇప్పుడు డీజిల్ రేట్స్ చాలా హైక్గా ఉన్నాయి. ఆర్టీసీ అప్పటికప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంది. ఇటు కస్టమర్స్ నుంచి కావచ్చు, లేదంటే స్టాఫ్ నుంచి కావచ్చు. దీన్ని ఏ రకంగా అధిగమిస్తుంది? మేము ఒకటే చెప్తున్నాం సార్, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీకి గడ్డుకాలం నడిచింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్లో ఏపీఎస్ఆర్టీసీ కూడా ముఖ్యమైన సంస్థ. ఆ సంస్థను రక్షించుకోవాలా. ఆ సంస్థలో ఉన్న కార్మికులైతేనే ప్రతి ఒక్కరిని మనుగడ బాగుండాలి. కాబట్టి నిన్న జీవో తీసుకొని వచ్చాం. నైట్ అవుట్ అలవెన్స్లు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు ఇవ్వలేని ఇప్పుడు ఇచ్చి చూపించాం. అలాగే కూడా ఇప్పుడు ఏదో సంస్థ నష్టాల్లో ఉందో ప్రయాణికులు ఛార్జీలు పెంచడం ఇది మా బాధ్యత కాదు. ముఖ్యంగా సంస్థను కాపాడుకుంటేనే ఇక్కడున్న కార్మికుల యొక్క కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అలాగే కార్మికుడు బాగుంటేనే ప్రయాణికుడికి మంచి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సంస్థను ముందుకు తీసుకొని పోతాం. ఏవైతే కొత్త బస్సులు అయితేనే, కొత్త టెర్మినల్ అయితేనే, కొత్త రూట్ల విషయంలోనైతే ఎక్కడ రాజీ పడం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీఎస్ఆర్టీసీని కాపాడుకుంటుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జెస్ చాలా హైక్గా ఉన్నాయి. గవర్నమెంట్లో అంతర్భాగమే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అంటున్నారు. వాళ్ళు ఏ రకంగా కంట్రోల్ చేస్తారు? రేపు సంక్రాంతి పండుగ వస్తుందంటే దాదాపు హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ, వైజాగ్ నుంచి హైదరాబాద్ కానీ 4,000, 5,000 వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు. కానీ ఆర్టీసీ ఒక ఫిక్స్డ్ ప్రైస్లో ముందుకెళ్తుంది. అయితే దీన్ని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయబోతారు? ముఖ్యంగా మంచి క్వశ్చన్ అడిగారండి. గత 2 నెలల ముందే ప్రైవేట్ ట్రావెలర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలామంది ఎవరైతే ఓనర్స్ ఉంటారో ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్ కూడా వాళ్ళు కూడా ఒక 2-3 ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. దాంట్లో భాగమే ప్రైస్ స్థిరీకరణ ఏదైతే టికెటింగ్ ఉందో దాని మీద వాళ్ళు కూడా ఒక మంచి దృక్పథంతో ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఎక్కడ పొరుపొచ్చులు లేకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండేగా ఏపీఎస్ఆర్టీసీలో ఏ విధంగా రేట్స్ ఉంటాయో ప్రైవేట్ సెక్టర్లో కూడా ప్రవేశపెడతాం. ఈ సంక్రాంతి పండుగ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా. అది మా దగ్గర నుంచి సూచన కాదు. రాష్ట్రంలో ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళే సానుకూలంగా స్పందించి ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్లో దాని మీద చర్చ జరుగుతుంది. తప్పకుండా తీసుకొస్తాం. ఫైనల్గా ఒకటి, ఈ గంజాయి రవాణాకు సంబంధించి ఏజెన్సీని అడ్డాగా చేసుకొని ఇప్పటికే ఏదైతే మైదాన ప్రాంతాలకు ఆర్టీసీని అడ్డాగా చేసుకొని తీసుకొస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు అన్నారు ఏగల్ సర్వీస్ అనేది ఒకటి ఉందని చెప్పి. అయితే కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ, ఇతరత్ర చెకింగ్స్ కానీ ఏ రకంగా చేయబోతున్నారు? సార్, ఒకటి అందరూ గమనించాలా, ఏపీఎస్ఆర్టీసీ అనేది పెద్ద సంస్థ. కేవలం ఏపీఎస్ఆర్టీసీ గంజాయి రవాణాకు ఉందనడం అయితే చాలా పొరపాటు. ఎవరో 2-3 చేసిన తప్పులకు టోటల్ సంస్థ మీద నిందేయడం పొరపాటు. ముఖ్యంగా ఈరోజు ఈగల్ అనే దాన్ని ఎందుకు తీసుకొని వచ్చామంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనే, విద్యార్థులు అయితేనే చాలామంది గత 5 సంవత్సరాల్లో ఈ గంజాయి బారిన పడడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి మిగతా మైదాన ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని ఉంది. కాబట్టి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలోనే గంజాయి విముక్త ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేదానికి చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే టాస్క్ ఫోర్స్ అనేది ఉంటుంది. మా పోలీసులు అలాగే ఈగలు పెట్టుకునే కొత్త సిస్టంలో కూడా ట్రాకింగ్, ట్రేసింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అతి త్వరలోనే ఇది అరగడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఆర్టీసీ ఉందని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఈరోజు విశాఖపట్నం ఏదైతే ద్వారకా
స్టేషన్లో బస్ కాంప్లెక్స్లో ప్రధానంగా కార్గో సర్వీస్ స్టార్ట్ చేశారని చెప్పి ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని ముఖ్యంగా ప్రైవేట్ పోర్టీని రాబోయేటువంటి పండగ రోజుల సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్న ప్రజలు దీన్ని ఒక స్థిరీకరణ చేసేందుకు కూడాను తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ వైజాగ్.